శ్రీమాత్రే నమః. కృతయుగంలో సృష్టి, స్థితి, లయ కారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురిని అమ్మవారు సృష్టించింది. ఆ సృష్టించిన కారణంగా ధ్రువుడికి మహావిష్ణువు వరము చేత ధ్రువ మండలం వచ్చింది. దానికి అష్టాక్షరి మహామంత్ర జపం నారద మహర్షి ఉపదేశం చేశారు. దాని కారణంగా ఆయన ధ్రువమండలం స్వాధీనం చేసుకున్నారు. అలాగనే వేదములు భూమిని కూడా రక్షించారు వరాహావతారంలో ఈయన మహావిష్ణువు. అలాగనే భక్త ప్రహ్లాదుని కాపాడాడు. ఇదంతా కూడా కృతయుగ మహత్యం. అలాగనే త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ సంహారం చేసిన కారణంగా గోహత్య బ్రహ్మహత్య చేస్తే మహాపాతకం అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నందున వారు గురువులు వశిష్ఠ మహర్షి అశ్వమేధం యాగం చేయమని రామచంద్రమూర్తిని ఆదేశించారు. వారు ఆదేశానుసారంగా అశ్వమేధ యాగం చేయాలని చెప్పి సంకల్పించారు. తద్వారా ఆర్థికంగా అప్పుడు ఆ యొక్క త్రేతాయుగంలో ఖజానంతా ఖాళీ అయింది. భరతుడు యొక్క పట్నం, ఆ భరతుడు నుంచి ఎవరి దగ్గర పన్నులు తీసుకోలేదు. సస్యశ్యామలంగా ఆయన రామరాజ్యంగా చేసిన కారణంగా ఖజానంతా ఖాళీ అయిపోయిన కారణంగా అప్పుడు రామచంద్ర ప్రభు వారి యొక్క మంత్రివర్యులు కూడా ఊరంతా కూడా ప్రతి గ్రామం కూడా వెళ్ళి, అయ్యా రామచంద్ర ప్రభు వారు అశ్వమేధయాగం చేయుచున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వస్తువు రూపేణా కానీ ఆర్థిక రూపేణా కానీ లేదా కూరల రూపేణా ప్రతి ఒక్కరూ దీనికి సమకూర్చాలి. అష్టాదశ వర్ణముల వారు కూడా దీన్ని సమకూర్చవచ్చు అని చెప్పి ఆదేశించారు. దాని ప్రకారంగా ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఒక గుమ్మడికాయ కావాలి, సూర్యుడు గుమ్మడికాయ పురుషులోకి. ఆ గుమ్మడికాయ లేకపోతే గుమ్మడికాయ అంత బంగారం తేవాలని చెప్పి వారందరికీ సూచించారు. తద్వారా ప్రతి వ్యక్తి కూడా మంచి కుబేర్లై ఉన్నారు. అందరూ కూడా గుమ్మడికాయ అంత బంగారం తెచ్చిచ్చారు, గుమ్మడికాయలు తేలేదు కానీ. తద్వారా అశ్వమేధం చేశారు. పూర్తి చేస్తే దశపూర్వటాం దశాపరేటాం మధ్వంస్యానాం సర్వేటాం పితॄణాం నరకాత్తు ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం అని చెప్పి రామచంద్ర ప్రభువుకి 10 తరాలటు అయిన 21 తరం తరించింది. ఆ యాగం వల్ల అన్నదాన మహత్యం వల్ల అన్నీ కూడా సస్యశ్యామంగా పూర్తయి రామరాజ్యం అని చెప్పి పేరు వచ్చింది. అందువల్ల ఈనాటికి కూడా ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, హరిజన వాడలో, గిరిజన వాడలో ప్రతి వారు కూడా రామచంద్రుడు అంటే ఇప్పుడు ఒకే మాట, ఒకే వాడు, ఒకే పత్రం అని చెప్పి ప్రతి వ్యక్తి హృదయంలో నాటుకుపోయింది. అటువంటి శ్రీరామచంద్రమూర్తి గాథ ఇది. ఇదంతా కూడా త్రేతాయుగం. ఈ మారు ద్వాపరయుగం. శ్రీకృష్ణ పరమాత్మ అంతా కూడా ఆయన ఆధీనంలో ఉన్నది. పంచపాండవులు, దుర్యోధనులు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళని పంచపాండవులు అరణ్యవాసన పంపించారు. అరణ్యవాసం అజ్ఞావతి చేసి వచ్చిన తర్వాత రాజసూయం చేయాలని చెప్పి వారికి సూచించారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ రాజసూయం చేయాలంటే దానికి ఆర్థికంగా చాలా డబ్బు కావాలి. వీరి దగ్గర ఏమీ స్తోమత లేదు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ ద్రౌపదీదేవి పాండవులకు కూడా ఆయన ఒక అక్షయపాత్ర ఇచ్చారు. ఆ అక్షయపాత్ర సూర్య ఉదయం లగాయతు సూర్యాస్తమయం వరకు కూడా పంచభూతములు ఏ కాలానికి ఏం కావాలో ఆ యాగాన్ని సమస్త వస్తువులు అలా తలుచుకుంటే అన్నీ కూడా ప్రత్యక్షం అవుతాయి. యాగం సస్యశ్యామలంగా జరుగుతుంది. పంచభూతాలు కూడా ఉదయాన్నే గాలి వాయుదేవుడు వస్తే తుడిచేస్తాడు, వరుడితే కల్లాపేస్తాడు, అగ్నిహోత్రుడు వస్తాడు, ఆ నిప్పు వస్తుంది, అలాగే జలం వస్తుంది, నీరు వస్తుంది, అలాగే ఈ వంట పదార్థాలు అవుతాయి. అన్నీ కూడా దీన్ని అక్షయపాత్ర సూర్యాస్తమం వరకు జరుగుతుంది. అలాగే 18 రోజులు యాగం చేశారు. 17 రోజులు యాగం. ఈ యాగం అయ్యేటప్పుడు ప్రతి నిత్యం కూడా యాగాన్ని జపము, తర్పణము, హోమము, అన్నదానం కంపల్సరీ చేయాలి. ఇవన్నీ కూడా చేసారంటే సాయంకాలం 5:30, 6 అయ్యేది. సూర్యాస్తం అయితే ఈ యొక్క అక్షయపాత్ర విలువ ఉండదు, అక్షయపాత్ర మహత్యం ఉండదు. ఆవిడ సాయంకాలం శుభ్రంగా కడిగేసి అందరూ పరుండిన తర్వాత ఆవిడ దాచి కడిగి ఆ ద్రౌపది పైన ఒక అడగ మీద పెట్టేది. అలా జరిగితే 17 రోజులు సస్యశ్యామలంగా అయిన తర్వాత ఇన్ని లక్షల మంది భోజనం చేయాలి అన్నదానం. ఆ భోజనం చేతి ఏ గంట గణ కొట్టేస్తుంది. 17 రోజులు కూడా అలా కొట్టింది. 18వ రోజున యాగం అంతా సమాప్తి అయిపోతుందని చెప్పి ప్రతి మానవుడికి కూడా కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యం మనకు తెలియకుండా 6 శత్రువులు లోపల ఉన్నారు. అంతఃశత్రులు, బహిశత్రులు వేరు. అంతఃశత్రులు ఉంటారు కాబట్టి వారు ఏం చేశారంటే వీరికి ఒక
లోపల కామక్రోధ లోభ మహత్యాలు కూడా వీరందరూ కూడా కొంచెం ప్రవేశించాయి. అంటే యుగ మహత్యం. కృతయుగంలో 4 పాదాల ధర్మం, త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపర 2 పాదాలు ధర్మం. అందువల్ల వీళ్ళు కొంచెం ఆ యొక్క గర్వం బయలుదేరింది. ఆ గర్వం బయలుదేరిన కారణంగా సూర్యాస్తం అయిన సరిగా యాగం అంతా పూర్తయినా సరే గంట కొట్టలేదు. గంట కొట్టకపోతే వీరందరూ నిరుత్సాహపడి ఆ శ్రీకృష్ణ పరమాత్మను వేడించారు. మహానుభావ, ఈరోజు ఏ అపచారం చేశాం, ఈరోజు ఆ గంట కొట్టలేదు అని చెప్పి వీరందరూ శ్రీకృష్ణుని ప్రార్థించారు. ప్రార్థిస్తే శ్రీకృష్ణ పరమాత్మ అప్పటికే సూర్యాస్తం అయిపోయింది. ఈ అక్షయభద్ర గడేసి అమ్మవారు పైన పెట్టిన ద్రౌపది దేవి అటక మీద. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి, అమ్మ నాకు ఆకలిస్తున్న అన్నం పెట్టమని అడిగారు. అయ్యా సూర్యాస్తం అయిపోయింది, మొత్తం అన్నీ కూడా పూర్తయ్యాయి, ఇక మా దగ్గర ఏమీ లేదని చెప్పి ద్రౌపది ప్రాధేయపడగా, అప్పుడు లేదు ఆ పాత్ర తీయి, అందులో ఒక మెతుకుంటుంది నాకు పెట్టన్నారు. ఆవిడ పాత్ర తీసి ఆ మెతుకుని పెడితే ఆ తీసుకుని అన్నదాత సుఖీభవ అన్నారు. అంటే అక్షయ మీద గంట గడగడగడగని మొత్తం మోగేసింది. ఆ మరునాడు 18 రోజు కూడా సశాస్త్రంగా అన్నీ కూడా వేదశాస్త్రాలు చెప్పినట్టుగా మహర్షులు, యతీశ్వరులు, మహర్షులు, బ్రాహ్మణులు, అష్టాదశవర్ణాలు అందరూ కూడా సస్యశ్యామల భోజనాలు చేశారు. అన్నదాన సమాధానం చాలా బాగా జరిగింది. ద్వాపరయుగం అంతా ఈ యొక్క మహత్యం అంతా ద్వాపరయుగంలోది. ఇక కలియుగం. ఈ కలియుగంలో కలవు వెంకట నాయక, కలవును సత్యదేవ, కలవు నృసింహదేవ, కలవు దుర్గామాత అని చెప్పి ఇప్పుడు అన్నీ కూడా నామస్మరణ చేతే ప్రతి మానవు కూడా తరించాలని చెప్పి శాస్త్రం చెప్పుతున్నది. అంత తపస్సును మనం చేయలేము. ఇప్పుడు నామస్మరణ మాత్రమే చేయాలి, లేదా అన్నదాన యజ్ఞం చేయాలి. ఈ రెండూ చేస్తే తృప్తి చెందని శాస్త్రాలు చెబుతున్నందున ప్రతి మానవుడు కూడా 24 గంటలు ఉన్నాయి. 24 గంటలు కూడా పరోపకారార్థం మహంతి వృక్ష, పళ్ళుకు ఉపయోగం చేయడం వృక్షాలన్నీ కూడా ఫలాలను ఇస్తున్నాయి. పరోపకారార్థం మహంతి గావ, పళ్ళుకు ఉపయోగం చేయడం గోవులు పాలిస్తున్నాయి. పరోపకారార్థం మహంతి నద్య, పళ్ళుకు ఉపయోగం చేయడం నదులు ప్రవహిస్తున్నాయి. పళ్ళు ఉపయోగం గోవులు పాలిస్తున్నాయి. పరోపకారాలు చేద్దాం మన శరీరం కూడా పళ్ళుకు ఉపయోగం చేయడం కోసమే 24 గంటలు ఒక గంటో ధ్యానం చేయడం కానీ, తపస్సు చేయడం కానీ, లేదా వ్రతం చేయడం కానీ ఏమి చేసినా చేస్తే లోకకళ్యాణార్థం అన్నదాన యజ్ఞాన్ని చేస్తే ఈ మానవులను తరిస్తారని చెప్పి వేదశాస్త్రాలు చెబుతున్నందున ఈ కలియుగంలో ప్రతి మానవుడు తప్పనిసరిగా ప్రతి మానవుడు తన శక్తిని అనుసరించి ఒక దానం కానీ, ధర్మం కానీ, నామస్మరణ కానీ, ఏదైనా చిన్న చిన్న ఆలయాలకి అన్న సమారం చేస్తే అన్నదాన మహాయజ్ఞం అంటారు దీన్ని. అన్నదాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉన్నది కాబట్టి దానికి మీకు ఆర్థికంగా ఎవరి శక్తిని బట్టి వారి బ్రాహ్మణ సమారాధన కాబట్టి మీకు తోచిన సహాయం ఇస్తే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరందరూ కూడా ఇదే అన్నోటి దోసుకుని అందరికీ పంపించి మీరందరూ కూడా ఇటువంటి క్షేత్రంలో అన్నవరం క్షేత్రంలో కింద కరణం గారి వీధిలో అన్నదాన సత్రం ఉన్నది. బ్రాహ్మణ సదాచార్యులకు అందరూ భోంచేసి దీనికి ఆర్థిక సహాయం చేసి దీన్ని అభివృద్ధి చేయవలసింది అందరినీ కోరుతున్నాను. యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరూ మీరు వీక్షించి అందరికి కూడా చెప్పవలసిందిగా కోరుతున్నాను.